తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, రైలు పట్టాలపై యువతి కారు నడపడానికి గల కారణాలేంటి? ఈరోజు ఉదయం నార్సింగి నుంచి ఒక వైపు వచ్చినటువంటి కారు అక్కడ కొండకల్ వద్ద లెవెల్ క్రాసింగ్ పైకి ఒక కారు ఎక్కడాన్ని అక్కడ ఉన్నటువంటి గేట్ మెన్ గమనించారు. గేట్ మెన్ కేకలు వేస్తున్నా సరే ఆమె కారులో యువతి ఉన్నట్లు గుర్తించారు. ఆ యువతి గేట్ మెన్ కేకలు వేస్తున్నా సరే సుమారు వికారాబాద్ వైపుగా సుమారు 7 కిలోమీటర్ల మేర ఆ కారు నడుపుకుంటూ వెళ్ళినట్టుగా అతను చెప్పడం జరిగింది. అయితే ముందస్తుగా అప్రమత్తమైనటువంటి గేట్ మెన్ సమీప రైల్వే స్టేషన్లకి సమాచారం అందించారు. వచ్చేటువంటి రైళ్లు నిలిపివేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె పోలీసుల అదుపులో ఉంది. ఆమె ఈ లక్నోకి చెందిన రవికా సోనిగా గుర్తించారు. నార్సింగ్ లో నివాసంతో హైదరాబాద్ లో ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామున ఇక్కడికి వచ్చినటువంటి యువతి అంటే 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. ఆ టైంలో ఆమె నార్సింగ్ నుంచి ఇటు కొండకల్ వైపు లెవెల్ క్రాసింగ్ వద్ద ఎక్కి వెంటనే లెవెల్ క్రాసింగ్ దాటకుండానే రైల్వే ట్రాక్ మీదకి కారు నడిపింది. దీనివల్ల కారు ముందు వెనక అద్దాలు పగిలిపోయాయి. ఆ వీడియోలో మనం చూస్తే కనుక చాలా స్పీడ్ గా వేగంగా ఈ కారు నడుపుకుంటూ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి గేట్ మెన్లు సమీపంలో ఉన్నటువంటి గ్యాంగ్ మెన్లకు సమాచారం ఇచ్చాం. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి కారు ఆమె స్పీడ్ గా వెళ్తూ సుమారు 7 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఒక మలుపు ఉంది. ఆ మలుపు వద్ద కారు కంట్రోల్ తప్పి అక్కడ నిలిచిపోయింది, ముందుకు కదలలేదు. సో వెంటనే అక్కడ చేరుకున్నటువంటి అక్కడ గ్యాంగ్ మెన్లు మిగతా రైల్వే సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ఆ కార్ని ఆమెను బయటికి దింపి ప్రయత్నం చేస్తే ఆమె కత్తితో బెదిరించేందుకు ప్రయత్నం చేసింది. గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ వాళ్ళని దగ్గరకు రానికుండా కత్తితో బెదిరించింది. తర్వాత అతి కష్టం మీద స్థానికుల సాయంతో ఆమెని పక్కకు తీసుకొచ్చి కార్ని సమీపంలో ఒక రైల్వే ట్రాక్ కిందకి నెట్టేసి నెక్స్ట్ రైళ్లను పునరుద్ధరించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఆ యువతిని చేవెళ్ల ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం యువతి పరిస్థితి పైన. సో ప్రస్తుతానికైతే ఆమెను అరెస్ట్ చేసి దీని మీద ఘటనకు గల కారణాలు అలా తిన్నారు. ప్రస్తుతానికైతే ఆ యువతి లక్నోకు చెందిన రవికా సోనిగా గుర్తించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే నడిపిన సమయంలో ఆమె మధ్య మత్తులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీని మీద పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.